అందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఈరోజు ఈ సభని మనం రామకోటి ఉత్సవంగా పిలుచుకుందామని అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 1,00,00,000 మంది చూశారు నిన్నటితో. సో ఇందులో మేకర్స్గా, ప్రొడ్యూసర్స్, పంపిణీదారులుగా మేము, తర్వాత సాంకేతిక నిపుణులు, వీళ్ళందరూ అనుకున్న భావం ఏంటంటే రామనామాన్ని ప్రతి గడపకి చేర్చాలి అన్నది. సో అందులో సగం సఫలీకృతం అయ్యాం. 1,00,00,000 మంది రాముణ్ణి ఈ 3 రోజులుగా తలుచుకుంటున్నారు. ఎవరైతే దీన్ని ట్రోల్ చేయాలని చూసారో వాళ్ళు కూడా రాముణ్ణి పరోక్షంగా తలుచుకుంటూ వాళ్ళు కూడా పుణ్యం చేసుకుంటున్నారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో అంత కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మన సినిమా ఈ 3 రోజుల్లోనూ కలెక్ట్ చేసింది ఎవ్రీడే రికార్డ్. సో ఈ కలెక్షన్స్ మనకి ఏ విధంగా చెప్తున్నాయంటే, మంచి చెప్దాము అనుకున్నప్పుడు దాన్ని డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు ప్రజలు. ఇంకా ఈ కంటెంట్ విషయానికి వస్తే, చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఒక సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలాగా ఒక పద్యాలతోటి, సంస్కృత పద్యాలతోటి, సంస్కృత డైలాగులతోటి ఒక సినిమా చెప్తే డెఫినెట్గా మీరే అంటారు అప్డేట్ అవ్వండిరా అని. సో అప్డేట్ అయ్యి ఈరోజు ఒక సినిమా తీస్తే దాన్ని మళ్ళీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు, వాళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అంటారు. అంటే మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకి మీరు రావణాసురుడిని ఒకలాగా ఊహించుకున్నారు, మా ఊహకి మీరు రావణాసురుడిని మేము ఒకలాగా ఊహించుకున్నాం. కానీ ఎక్కడ చరిత్రని తప్పుదోవ అయితే పట్టించలేదు ఈ సినిమాలో. రాముడు ధీరోదాత్తుడు, రాముడు సకల గుణాభిరాముడు అనే చూపించారు. సో ఆ మంచి చెప్పడానికి మంచి ఒక షుగర్ కోటెడ్గా, అంటే ఈరోజు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా, అంటే ఈరోజు ఇళ్లల్లో చిన్నపిల్లలకి తీసుకుంటే ఒక థార్ తెలుసు, ఒక హల్క్ తెలుసు, ఒక అంటే డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్ళకి జాంబవంతుడు అంటే తెలుసా, సుగ్రీవుడు అంటే తెలుసా, అంగదుడు అంటే ఎవరో తెలుసా, తెలీదు. సో వీళ్ళందరినీ ఒక బ్యాట్మ్యాన్ అంటే ఇమీడియట్గా గుర్తుపడతాడు, అంగదుడు ఫోటో తీస్తే అంటే ఎవరు గుర్తుపట్టరు. ఈ రకంగా అయినా మన ఇళ్లల్లో రామాయణంలోని క్యారెక్టర్లు మన ఇళ్లల్లో పిల్లలకి తెలిసే అవకాశం వచ్చింది. జస్ట్ ఇందాక స్టేజ్ మీదకి పైకి రావడానికి ముందు నాకు నెల్లూరు నుంచి ఒక వీడియో వచ్చింది. నెల్లూరులో ఒక స్కూల్ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఎక్స్కర్షన్లో భాగంగా మొత్తం స్కూల్ పిల్లలందరినీ తీసుకుని స్కూల్ యూనిఫామ్లో సినిమాకి తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నారు. సో అంటే అలాగా చిన్నపిల్లలకి చూపించాలి అన్న తపన టీచర్స్కి రావడం నిజంగా అభినందనీయం. సో ఇలాంటి ట్రెండ్ జరుగుతుంది. అండ్ పిల్లలు కూడా ఇందాక చాలామంది వక్తలు చెప్పినట్టుగా పిల్లలందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ 3Dలో అయితే ఇంకా వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని బాగా పొందుతున్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆ ఎదురుగుండా బాటిల్లో వాటర్ ఎంత ఉందంటే, ఒక పాజిటివ్గా చూసేవాడు 80% ఉంది అంటాడు, నెగిటివ్గా చూసేవాడు 20% ఖాళీగా ఉందంటారు. సో ఆ 20% నెగిటివిటీని పక్కన పెట్టేసుకుని ఆ 80% పాజిటివిటీని తీసుకుంటే ప్రతి విషయంలోనూ పాజిటివిటీ ఉంటుంది. సో అది గ్రహిస్తూ మనకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందాక మన ఉషా పిక్చర్స్ విజయ్ గారు ఫోన్ చేశారు, ఈరోజు మార్నింగ్ కూడా హౌస్ఫుల్ వచ్చిందండి మార్నింగ్ షో ఏలూరులో అని చెప్పి. సో అన్ని చోట్ల కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మండే నుంచి కూడా అలాగే సస్టైన్ అవుతాయి. ఈ సినిమా చాలా కాలం ఆడుతుంది. ఓటీటీలో రావడానికి కూడా చాలా చాలా టైం ఉంది. ఇది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా. అందరూ మరోసారి సినిమా చూస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వివేక్ గారు. ఇది చాలా కాలం ఆడడమే కాదు, ఇది ఎప్పటికీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు